తిరుమల ప్రసాదాల్లో జంతువుల కొవ్వు ఉంటుందన్న చంద్రబాబు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో పంది వంటి జంతువుల కొవ్వు కలిసినట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయింది. వెజిటబుల్ ఆయిల్స్ లో మాత్రమే ఉండే బీటా సిటోస్టెరాల్ తో పాటు పంది కొవ్వు వంటి పదార్థాలు తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కలిపారు. నిజానికి పాల ఉత్పత్తిలో బీటా సిటోస్టెరాల్ కొవ్వు ఆనవాళ్లు ఉండవు. అయినా వాటిని కలిపారంటే అది 100% కల్తీ నెయ్యేనని, స్వచ్ఛత అనే మాటకు తావేలేదని నిపుణులు స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ పంది కొవ్వు కలిసినట్లు నివేదిక ఇచ్చింది. పలువురు నిపుణులు ఈ నివేదికపై అధ్యయనం చేశారు. ఎన్డీడీబీ కాఫ్ నివేదికలో 39 రకాలకు సంబంధించి కెమికల్ టెస్టులు చేశారు. వాటిలో 10 అంశాల్లో పదార్థాలు ప్రమాణాలకు మించి ఉన్నట్లు బహిర్గతమైంది. నిర్దేశించిన ప్రమాణాలకు మించినా తగ్గినా అందులో ఏదో ఒకటి కలిపినట్లేనని గుజరాత్ కు చెందిన నిపుణులు ఒకరు వివరించారు. వివిధ రకాల ఆమ్లాల ప్రమాణాలు తగ్గడానికి కారణాలను కూడా విశ్లేషించారు. నాణ్యమైన నెయ్యిలో బుటరిక్ యాసిడ్ 1.0 నుండి 1.5 మధ్య ఉండాలి. అయితే 0.05 మాత్రమే ఉంది. కల్తీ చేసినందునే ప్రమాణాల కంటే తక్కువగా వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. 0.5 నుండి 2.2 మధ్య ఉండాల్సిన కాప్రోయిక్ యాసిడ్ 0.05 మాత్రమే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇది తగ్గడానికి ప్రధాన కారణం కల్తీయే. లారిక్ ఆమ్లం నిర్దేశిత ప్రమాణాలకు మించి 11.71 ఉన్నట్లు వెల్లడైంది. టెస్ట్ రిపోర్టులో నెయ్యి కల్తీని రూఢీ చేసే అంశాలున్నాయని నిపుణులు తెలిపారు. లెనోలెనిక్ ఆమ్లాలు ప్రమాణాలకు మించి ఉండడాన్ని గుర్తించారు. ఇవి జంతువుల కొవ్వు ఉనికిని సూచిస్తున్నాయని ఏపీకి చెందిన నిపుణులు ఒకరు పేర్కొన్నారు. నెయ్యిలో 99.9% మిల్క్ ఫ్యాట్, 0.5% తేమ ఉంటుందని, ఇతర పదార్థాలుంటే కల్తీ అయినట్లేనని వివరించారు. నెయ్యిలో ఎస్ వాల్యూలో పేర్కొన్న అన్ని ఈక్వేషన్లు నిర్దేశిత ప్రమాణాలకు లోబడి లేవు. ముఖ్యంగా నెయ్యి నాణ్యతను నిర్ధారించే ఎస్ వాల్యూ 5 చాలా తక్కువగా ఉంది. 95.68 నుండి 104.32 మధ్య ఉండాలని ప్రమాణాలు నిర్దేశిస్తుంటే దాంట్లో మాత్రం 20.32 మాత్రమే ఉన్నట్లు ఫలితాల్లో తేలింది. అంటే ఖచ్చితంగా కల్తీ నెయ్యేనని అర్థమవుతుంది. ఈక్వేషన్ 3లో చెప్పిన ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉండడం పామోలిన్ జంతువుల కొవ్వును సూచిస్తుంది. దీన్ని బట్టి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారన్నది తోసిపుచ్చలేం.